డబ్బింగ్‌లోనే మైండ్‌లో వెళ్ళి ఆ మాట అన్నా కూడా చాలా చండాలంగా ఉంటుంది. జ్యోతిబాబు గారు చాలా గొప్పగా చేశారు. పీక్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు కాదు, వాళ్ళకి బాగా చేసావని చెప్తే అది వాళ్ళ కొత్త కితాబు, కానీ మీరు బాగా చేశారని చెప్పడం మీకు కరెక్ట్ అది కాదు. కాదండి నేను చెప్పింది అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో దిస్ ఇస్ ద పిన్నకిల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది. ఎగ్జాక్ట్లీ. జగపతి బాబు గారికి ఫోన్ చేసి సార్ ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో అంటే ఆ కామా రాంగ్ అనే చెప్పేటే ఫోన్ అంటారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఐ కంప్లీట్లీ స్టాండ్ బై వాట్ యు సెడ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను జగపతి బాబు గారితోనే ప్రారంభిస్తాను. సార్, ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్స్ ఈ మధ్య రోజులు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మీకోసమని హీరోతో పాటు ఈక్వల్గా క్యారెక్టర్లు రాసుకున్న సినిమాలు, దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఆయనే కమిట్ అయిపోతున్నారు, నేను మీ గురించి రాసుకున్నదని. బట్ ఆయన రాసిన క్యారెక్టర్కి మీరు చేసినట్టుందా, మీకోసం రాసినట్టు అనిపించిందండి అది? నా కోసం రాసినట్టు లేడు, కానీ నాకే కరెక్ట్గా సూట్ అయింది అది. మరి ఇందాక తన పేరు ఒకటే చెప్పాడు కదా, తన కోసం రాశాను. ఫస్ట్ పేరు తన పేరు రాశాడు కదా. అది నిజం బేసికల్గా. కాకపోతే ఏంటంటే నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా ఈ క్యారెక్టర్కి ఈయన కాస్టింగ్ అనుకోవటం వేరు. నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆయన యాటిట్యూడ్ సోల్ మ్యాచ్ అవుతుందా అనుకుంటే చాలా ఎక్సైట్మెంట్గా దాన్ని సినిమాలో తీసుకొచ్చి వాళ్ళని అప్రోచ్ అవుతాను. ఈ విశ్వదీప్ క్యారెక్టర్ చూసిన తర్వాత మీరు చెప్తారు ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్కి ఆ క్యారెక్టర్ సోల్కి ఈయన పర్ఫెక్ట్ మ్యాగ్నెట్ అన్నమాట. అందుకని నేను జగతిబాబు గారి సోల్ని ఈ సినిమాలో క్యాస్ట్ చేయడానికి ఆ క్యారెక్టర్ రాసుకున్నాను. ఇందాక మేకప్ రూమ్లో చెప్తా ఉన్నాడు అదే నా క్యారెక్టర్ గురించి జరిగిన క్యారెక్టరైజేషన్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అబౌట్ ఇట్. కానీ బట్ థింగ్ ఇస్ లైక్ చాలా అంటే ఇవాళ సినిమాల్లో మీకు తెలుసు అందరు క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అలాంటిది ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్, మంచి డైరెక్టర్ లక్షణాలు అయ్యి అంటే ఏదైనా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి ఆ క్యారెక్టర్స్. సో నాకు చాలా రోజుల తర్వాత సాలిడ్ క్యారెక్టరే ఈ సినిమాలో ఉంది పర్ఫామ్ చేయడానికి, అటు ఇటు రెండు రకాలుగా. సో అంటే మీరు అంత బాగా సాటిస్ఫై అవడం వల్ల ప్రెస్ మీట్కి వచ్చారు సార్ ఇవాళ మీరు? అది చెప్పాక వీళ్ళిద్దరి కోసం వచ్చాను, ప్లస్ సినిమా బాగుంది కాబట్టి ధైర్యంగా వచ్చాను. ఓకే, ఇప్పుడు తర్వాత కృష్ణ గారు చెప్పినట్టుగా ఇందులోని విశ్వరూపం చూస్తారు అనుష్క గారిది అని చెప్తున్నారు. ఆ విశ్వరూపంలో వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ క్యారెక్టర్? ఆవిడ విశ్వరూపంలో నాదేముంటుంది? ఆవిడ విశ్వరూపం ఒక్కరు విశ్వరూపం సరిపోదు కదా బాబు. సినిమా అంతా యాక్టర్లు అందరూ కలిస్తే విశ్వరూపం, పూర్తి విశ్వరూపం బయటకు ఓపెన్ అప్ అవుతుంది. అందులో మీరెంత? ఆవిడ సోలోగానే విశ్వరూపం చూపించేసింది, ఎవరో అవసరం లేదు ఆవిడకి. ఈ సినిమాలో పర్టికులర్గా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. నాది సపోర్ట్ చేస్తున్న క్యారెక్టర్ ఒకసారి సపోర్ట్ చేస్తుంది, ఒకసారి చేయదు. అది డిఫరెంట్ డైమెన్షన్స్లో వెళ్తూ ఉంటుంది. సో అండ్ అనుష్కకి నాకు కెమిస్ట్రీ అందరికీ స్వీటీ అనేది అందరికీ స్వీటీయే కాబట్టి కెమిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవడం అనేది కాంట్రిబ్యూషన్. ఓకే, మీరు కృషి గారు ఇప్పుడు మీరు మధ్య కొన్ని అంటే ఒక సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్కి దగ్గరికి వస్తున్నారు మీరు. బట్ మీ మీద ఆ వాట్ యు కాల్ హరిహర వీరమల్లు తాలూకా హ్యాంగ్ ఓవరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు ఆర్ కమింగ్ అవుట్ జస్ట్ విత్ ఘాటి. దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేశారు సార్? ఇది ప్రశ్న అర్థం కాలేదు. ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు సినిమా అనే దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చారు మీరు. సో మిమ్మల్ని ఎంతసేపు హరిహర వీరమల్లు డైరెక్టర్గానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, దో సంబడి హ్యాజ్ ఎల్స్ డైరెక్టెడ్ ఇట్. ఇప్పుడు ఘాటీతో మీరు ముందుకు వెళ్తున్నారు. మీ ఇమేజ్ ఏ విధంగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుంది కమింగ్ ఫ్రమ్ దట్? నిజంగా అర్థం కాలేదు. స్టిల్ యూ డింట్ అండర్స్టాండ్. అగైన్ ఐ విల్ ట్రై. ఇది కృష్ గారు, నాకు ప్రతి సినిమా ఒక జర్నీ. ఓకే, హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ, ఇష్టం. ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం. చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి పనిచేయాలనుకున్నాను. బేసిక్గా ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం. కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు,
అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నా ఇష్యూస్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది. సో అది ఆ జర్నీ పూర్తయింది, ప్రయాణం. ఓకే, నా పరంగా పూర్తయింది. అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నానన్నమాట. బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను. ఓకే, నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని, ప్రతి రోజుని, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా. రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ. సెప్టెంబర్ 5వ తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు. నేను నిన్న నైట్, ఈరోజు మార్నింగ్ చెన్నై నుంచి వచ్చాను, నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసామన్నమాట. దెన్ అగైన్ సార్ రాగానే సారీ చెప్పాను, సార్ తమిళ్లో ఆయనే డబ్ చెప్పారు, తెలుగులో ఏం డబ్ చెప్పారు. సో ఐ టోల్డ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అండ్ ఒక కథ నేను చెప్పాను కదా, పేలటానికి సిద్ధంగా ఉన్న కథ అని, అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది, ఇప్పుడు తీసుకొచ్చాం, దాన్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను. సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాని అందివ్వడానికి రెడీగా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. కదా పెట్టింది కృషి గారు, ఘాటీ ప్రెస్ మీట్ ఇది, దాని గురించి మాట్లాడదాం. 100% ఆల్ ది వెరీ ఇంటర్వ్యూ అడిగావు కదా, ఇప్పుడు డిసైడ్ చేశాను నేను చేయను. కృషి గారు ఏం చేయరు బాబు? కృషి గారు, ఇంటర్వ్యూవా? కృషి గారు హాయ్ సార్. హాయ్ కృషి గారు. నమస్కారం అండి సార్. కంటెంట్ అంతా చాలా బాగుంది సార్. మీరు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు, మేము కూడా ఈ సినిమా చూడడానికి అంత ఎగ్జైటింగ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ కొత్త అంబియన్స్, ఆ లొకేషన్స్, ఇంతవరకు టచ్ అయిన లొకేషన్స్ని చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు మీరు స్టోరీ రాసుకున్నప్పుడే, హీరో క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆవిడ పేరు బ్యాకెట్లో నోట్ చేసుకుని చెప్పారు. మేబీ కరెక్ట్ కావచ్చు. బట్ మాకు అనిపిస్తుంది ఏంటంటే, అనుష్క గారి పక్కన ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లో, ఇలాంటి సబ్జెక్ట్లో, ఇలాంటి సినిమాలో హీరోగా చేయడానికి తెలుగులో ఎవరైనా రెడీగా ఉండి ఉంటారా? ఎవరు ఉండరనే ఆలోచనతో మీరు తమిళలోకి వెళ్ళారంటారా? నేను కేవలం నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు ఆయన గజరాజ్ అనే సినిమా చేశాడు, టానాకారన్ అనే సినిమా చూశాను, ఇరుగుపట్రే అప్పుడు నేను చూశాను యాక్చువల్గా. కొంతమందితో వెళ్తున్నప్పుడు మీరు నా ఫిల్మోగ్రఫీ తెలుసు మీకు. వేదం సినిమాలో అనేకమైన మంది ఆ క్యారెక్టర్, నాగయ్య గారి క్యారెక్టర్, రాములు అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు యాక్చువల్గా. ఓకే, నాకు ఆ కథకి ఇన్స్పైర్ అయిందే, నేను ఒక చిన్న పిల్లోడు అమరావతి నుంచి వైకుంఠపురం దాటి విజయవాడ అమ్మవారి వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఒక ముసలతను చేయి పట్టుకొని లాక్కెళ్ళటం చూశాను. దట్స్ ద లాస్ట్ ఫ్రేమ్. వేదం అనే సినిమాలో అక్కడే ఫిల్మ్ బై క్రిషన్ వేశాను. ఆయన క్యారెక్టర్ కోసం నేను ఆగాను, వెయిట్ చేశాను. సో ఐ వాంట్, అది నేను రాస్తున్నప్పుడు నా మస్తిష్కంలో ఒక రూపం వచ్చింది. అది నేను ఇందాక చెప్పినట్టు ఈ క్యారెక్టర్కి ఒక సోల్ ఉంది, ఆ సోల్ ఈయనతో మ్యాచ్ అవుతుందని నాకు అనిపించింది. అది ఒక్కటి మాత్రమే ఉంది. నేను ఈ క్యారెక్టర్కి ఈయన అప్రోచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని మాత్రం ఆలోచించాను. ఆ లెక్కలు నాకు తెలియలేదు, నిజంగా నాకు తెలియదు కూడా. రెండవది వచ్చిన తరువాత, దాని తర్వాత రెండోది ఆలోచించాను నేను, ఓహో దేశీరాజు క్యారెక్టర్కి ఈయన చాలా అద్భుతంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చిన ఇట్స్ ఇన్స్టెంట్ థాట్, తర్వాత ఇట్స్ డీప్లీ థాట్ ఆల్సో, డీప్గా వెళ్ళిన థాట్ కూడా రెండోసారి అప్పుడు చూసారు. ఇప్పుడు దేశరాజు అయిన శీలావతి అనుష్క గారు, వీళ్ళిద్దరేంటి, ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ, విల్ సీ నో ఆన్ ప్రేమ ఫేస్. సో వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, తర్వాత ఆలోచనలు వచ్చినాయి. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో అక్కడ చైతన్యరావు గారు కావచ్చు, రవీంద్ర విజయ్ కావచ్చు, జాన్ విజయ్ గారు కావచ్చు, ఆయన దండపని అన్న క్యారెక్టరు, విక్రమ్ ప్రభు గారు కావచ్చు, జవత్ గారు కావచ్చు, అనుష్క గారు కావచ్చు, దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఐ హ్యావ్ అప్రోచ్డ్. మీరు అక్కడ మీరు ఇంకో క్యారెక్టర్ ఎవరైనా క్రిష్లా అడిగాడు, డేట్ లేకపోవటమో లేకపోతే ఇదని, అది జరగలేదన్నమాట. ఈ కథకి అలా పాత్రలు కుదిరినవి, కొత్త వరల్డ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి అప్రోచ్ కాగానే జేబీ సార్ ఆయన ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు. నేను ఇంటికి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత వీ హ్యాడ్ 2 సిట్టింగ్స్, మొత్తం కథ చెప్పాను, ఆయన క్యారెక్టర్ చెప్పాము, మొత్తం అయిపోయింది. మళ్ళీ వెళ్ళిన తర్వాత హౌ టు డిజైన్, నేను ఎలా చేస్తాను, నాకేదో ఒకటి కావాలి, ఐ నీడ్స్ యాక్టివిటీస్ ఏంటి, ఈవెంట్ అక్కడ ఏం చేయొచ్చు అనేది. సో ప్రతి ఒక్కరు సేమ్ థింగ్ విత్ విక్రమ్ ప్రభు గారు, సేమ్ థింగ్ విత్ వి రీసెర్చ్ ఎ లాట్ అండ్ వీ కాస్టెడ్ ఫర్ దట్ అండి. క్రిష్ గారు సార్ హలో సార్. నమస్కారం అండి సార్. ఇందాక మీరు స్పీచ్ అంతా చాలా ఎలాబరేట్గా మాట్లాడారు, మొత్తం అందరు ఆర్టిస్టుల గురించి మాట్లాడారు, టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు, చాలా ఎలాబరేట్గా మాట్లాడుతూ చివరిలో కంక్లూజన్ ఇచ్చారు.
ఒక కమర్షియల్ పందాలో ఉంటూనే నేను చెప్పాలనుకున్న కథ చెప్పాను, ఘాటి చాలా ఘాటి అని చెప్పారు మీరు. కమర్షియల్ పందా, చెప్పాలనుకున్న కథ రెండు వేరు అంటారా? కమర్షియల్ పందా అంటే ఇప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చి రాజీవ్ గారు మనకి ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవీ వాళ్ళకి డబ్బులు వచ్చి ఇంకో సినిమా తీయడానికి ఆ శక్తి కావాలి కదండి. కమర్షియల్ అంటే అమ్మదగినది బేసికల్గా, ఆర్ రిటర్న్స్ తెచ్చుకునేది అనేది, ప్లస్ అందులో నేను చెప్పాలనుకున్నది అనేది రెండు కలిపితే కనుక ఒక అందమైన, నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను, నాకు తిలక్ గారంటే చాలా చాలా ఇష్టం బేసికలీ. అంటారు కదా, నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు, అక్షరాలేమో వెన్నెల్లో అడుకునే ఆడపిల్లలు అని. సో అలాగే నాకున్న గొప్ప థాట్స్ ఆర్ ఈ ఘాటీల గురించి చెప్పాలి, ఈస్టర్న్ ఘాట్స్ గురించి ఇది చాలా గమ్మత్తైన కథ దొరికింది, ప్లస్ చాలా ఎంటర్టైనింగ్గా అందంగా చెప్పడానికి ఈ రెండు కలిపితే పెద్ద కమర్షియల్ సినిమా అవుతుందని నమ్మకం, అలాగే చేసిన జరిగిందండి. అంటే ఒక కమర్షియల్ సక్సెస్ అంటే ఈ గతంలో పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఉండేవి కాదు క్రిష్ గారికి. క్రిష్ గారు ఎప్పుడన్నా ఒక కథ నమ్మి మొదటి సినిమా నుంచి నాకు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఐ వాంట్ ఇట్. ఇప్పుడు నాకు ఐ రియల్లీ వాంట్ ఏ హ్యూజ్ సక్సెస్. నేను ఇప్పుడు సక్సెస్లో లేను. కొండపొలం సినిమా అనేది చాలా ఇష్టపడే తీసాం బేసికల్, ఒక బుక్ని అడాప్ట్ చేసాం వేరే జాన్రా, బట్ అనుకున్నంతగా ఆడియన్స్కి రీచ్ కాలేదు. మాకు కమర్షియల్గా ఐ మీన్ ఓటీటీలో చూసి బాగుందని వాళ్ళు. సో ఐ నీడ్ ఏ కమర్షియల్ సక్సెస్, తప్పేం లేదు బేసికల్గా. అండ్ అనుష్క లాంటి సూపర్ స్టార్ అండ్ ఇసే పెట్టుకొని నాకు ఇలాంటి కథ దొరికి కొత్త ప్రపంచం దొరుకుతున్నప్పుడు సో ఆశపట్టడంలో తప్పులేదు. ఇది చాలా పెద్ద సక్సెస్ అయ్యి మనందరం అనుకుంటున్న ఒక మంచి సక్సెస్ అవుతుందని ఆశపట్టడంలో తప్పులేదు. నైస్ అండి, నైస్. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, అన్నీ అడుగుతారండి రాజీవ్, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. రాజీవ్ గారు మొన్న ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఏంటంటే అనుష్క గారు హర్ పర్సనల్ చాయిస్ సినిమాని ప్రమోట్ ముందే చెప్పారు, కమిట్ అయ్యారు మాట్లాడు, అదేదన్నా కొంచెం సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారా? ఏం లేదండి, అనుష్క గారి పర్సనల్ చాయిస్ వీ రెస్పెక్ట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎంటైర్ మీడియా ఇస్ రెస్పెక్టింగ్ అండ్ వీఆర్ నాట్ అది. తను మన ఇంట్లో అమ్మాయి, స్వీటీ అంటే ఎవరు బేసికల్గా మన ఇంట్లో అమ్మాయి, తను ఈ ప్రమోషన్స్కి రాను అనుకుంది, ఓకే రావద్దు అంతే. ఈ సినిమాకి స్వీటీ గారి పర్ఫార్మెన్స్ చాలు, స్వీటీ గారి ప్రమోషన్స్ అవసరం లేదు బేసికల్గా. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. Krish Garu, this Ghati is actually set in a very unique location, of which we also, as people, Telugu people also know very little about, unfortunately. So what was the work that happened? It could be the language, the food, it could be the way of living, the dressing. So I know you do a lot of research. Perhaps you could throw some light on the research and the work that went into creating this whole atmosphere. The first thing is we got a great team, ma'am, basically. As a team, we went there, we lived there. We went for a recce and we lived there. These are virgin locations. We have never seen any film shot there. There was a place called Diomali where we went. It's one of the peak of Eastern Ghats. We scaled that and we went there. We camped through the nights and we tried to, we shot there and we tried to show whatever we have seen with our eyes to the audience. The most challenging and difficult part in this filmmaking process is to grasp the essence of those Eastern Ghats, that location and the Ghats and Ghatis, which we successfully achieved it and looking forward to show you on September 5th, ma'am. Maybe I should have asked in Telugu, I do not know. Jagapat Babu Garni, sir, you have worked with a lot of, అంటే మీరు అందరూ చాలా పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు, యూ హెవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, అండ్ సార్ అన్నట్టు ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్లో ఆర్జీవి గారు కానీ ఇంకా లేటర్ అదర్ ఫిల్మ్స్. సో how did you feel while working with this film, and after watching, perhaps you would have been one of the first people to watch, we are still waiting to watch. What did you feel about this film, and did it remind you of any other kind? I'm not talking in terms of character reference, but I'm talking in terms of experience. After watching the film, after working in the film. I didn't watch the film and inka dubbing చెప్పాను అంతే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిష్తో చేయాలని ఎప్పుడు ఉంది నాకు మైండ్లో. అండ్ క్యారెక్టర్ ఆర్క్ చెప్పగానే, కథ చెప్పగానే ఐ థాట్ రాజీవ్ అప్పుడు నాకు తెలీదు. సో క్రిష్ కంప్లీట్గా నాకు ఎప్పుడు నమ్మకం, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. సో తను చెప్పిన విధానం, తను చెప్పిన ఆర్క్, ఓకే ఐ ఆల్సో హ్యావ్ సంథింగ్ టు వర్క్, మంచి వర్క్ దొరికింది, బాగుంటుంది, తనతో చేస్తే బాగుంటుంది అనే ఒకే ఒక రీజన్కి చేశాను. బట్ ఆఫ్టర్ సీయింగ్ డబ్బింగ్లో కొంత చూశాను మిగతా సినిమా అంతా, అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఐమ్ రియలీ ఇంప్రెస్డ్.
అంటే I've done the right thing. I'm very happy now. I've been happier than when I accepted it అనేది I still feel. రాజు గారు సార్, ఒక రైటర్ ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ కోణంలో కథ చెప్తారు. కృష్ణ గారు ఎప్పుడు మీతో డిస్కషన్ అలాగే ఒక కథ గురించి డిస్కషన్ అక్కడ నుంచే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ మీరు ఒక ప్రొడ్యూసర్గా దాని క్యాలిక్యులేషన్స్ కూడా వేసుకుని ఆలోచించారు. మీ ఇద్దరి మధ్య ఆ డిస్కషన్స్ ఒక థ్రెడ్ మీద వచ్చి ఆగడానికి ఎంత టైం పడుతుంది? ఎలాంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి? వాళ్ళ టైం ఏం పట్టదు సార్. క్రిస్టియన్ చేద్దామంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అంతే. క్రిస్టియన్ చెప్తా ఉంటే నేను బ్యాక్ ఆఫ్ మైండ్ కమర్షియల్గా ఎంత అవుతుంది, ఏం అడుగుతాడు అంటే హ్యావింగ్ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 25 years. రేపు స్టార్ట్ అయిన తర్వాత ఏం అడుగుతాడు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలో నాకు ముందే తెలుసు. సో నా మైండ్ ఇంకొక యాంగిల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఐ డోంట్ బాదర్ అబౌట్ కమర్షియల్స్. ఐ నో హీస్ వెరీ గుడ్ అట్ ఇట్, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నేను ఆ టైప్ నేను ఏం చేయగలుగుతానో చూస్తూ ఉంటాను అంతే. కృష్ణ గారు, కొన్ని కథల్ని అమ్మాయిల కోణంలోంచి చెప్పడం చాలా అవసరం. రైటర్గా కూడా కొత్త విండోస్ ఏవో ఓపెన్ అవుతుంటాయి. ఘాటి అనే కథని అనుష్క గారి కోణంలో చెప్పొచ్చు, ఒక స్టార్ హీరో కోణంలో కూడా చెప్పొచ్చు. అనుష్క గారి కోణంలో చెప్పడం వల్ల మీకు ఓపెన్ అయిన కొత్త డోర్స్ ఏంటి? ఒక స్త్రీ పాత్ర ద్వారా చెప్తే మనకు వచ్చే లేయర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక మగ పాత్ర ద్వారా గురించి మనకు బాగా తెలిసిన విషయమే. రామాయణానికి ఇంకా పేర్లు ఉన్నాయి. మూర్తి గారు ఏంటిది, సీతా సహిత మహితస్య చరితం. వాల్మీకి గారు చెప్పినప్పుడు రామాయణం అనే ఒక పేరు, ఇంకో పేరు పౌలస్త్య వధ. మన హీరో గారి వైపు నుంచి చెప్తే రామాయణం అని రాముడి యొక్క కదలికలు. రెండవది పౌలస్త్య వధ, ఒక ఆయన మన రావణాసురుని వధ. మూడవది వాల్మీకి గారు అంటారు నాకు బాగా ఇష్టమైంది ఇది, సీతా సహిత చరితస్య మహితం. నేను తప్పు చెప్పుండొచ్చు బేసికల్గా. తను సీతమ్మ వారి వైపు నుంచి చెప్తే ఇంకా అదొక ఇంకా అందంగా ఉంటుందండి బేసికల్గా. స్త్రీ పాత్రలో ఉండే షేడ్స్ కావచ్చు, ఓకే, ఇప్పుడు మగ పాత్రకు వచ్చే కష్టాలు కావచ్చు, దాన్ని స్త్రీ పాత్రలో పెడితే ఇంకా మల్టిప్లై అవుతూ ఉంటాయండి. ఈ కథకి ఈస్టర్న్ ఘాట్స్లో ఒక కొండ నీడ ఇంకో కొండ మీద పడుతుంది. ఆ కొండ నీడలో శీలావతి అని ఒక గంజా పెరిగిద్దండి. చాలా వాల్యుబుల్ అయిన అంటే చాలా వాల్యూ అంటే చాలా ఖరీదైన వ్యవహారం అది. అలాంటి శీలావతే ఈ అమ్మాయి పేరు కూడా శీలావతి. ఈ క్యారెక్టర్ మీరు సినిమా చూసినప్పుడు ఇలా ఎందుకు పెట్టారు ఏంటి అనేది అర్థమైంది. సో ఈ తూర్పు కనుమల గురించి ఈ శీలావతి అనే ఒక గంజా మొక్కతో దాని జరిగే దురాగతాలు కావచ్చు, దాని గురించి చెప్పాలంటే ఒక స్త్రీ పాత్ర వైపు నుంచి వెళ్తే చాలా అద్భుతంగా నేను అనుకున్న కథని ఆ ఎమోషన్స్ పండించవచ్చు అనేది ఉంది. రెండవది అనుష్క గారితో సినిమా చేద్దామని. వీఆర్ వెయిటింగ్ వీఆర్ సీయింగ్ ఏ బిగ్ హీరోస్ డూయింగ్ బిగ్ యాక్షన్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు నేను ఒక సూపర్ స్టార్ తోటి బిగ్ హీరో తోటి చేస్తే ఇంకోటి చేసినట్టు ఉంటుంది. బట్ అదే స్వీటీ గారితో చేస్తే యూ చేంజ్ ద జెండర్ అండ్ యూ డూ ఇట్ విల్ బి ఈవెన్. అండ్ ద పవర్ ఆఫ్ స్వీటీ యాక్చువల్ తనకున్న గ్రేస్ కావచ్చు, తనకున్న స్టార్డమ్ కావచ్చు, అవన్నీ కూడా ఈ సినిమాకి ఈ క్యారెక్టర్కి యాడ్ అయితే చాలా పెద్ద సినిమా అవుతుందని నేను బలంగా నమ్మానండి. సో దట్స్ వై ఇది స్త్రీ పాత్ర ద్వారా ఈ కథ చేయడం జరిగిందండి. జగత్ వారు మాట్లాడుతూ ఈ ఘాటి చాలా ఘాటుగా ఉంటుందన్నారు. కృష్ణ గారి దగ్గర నుంచి ఈ కోణం మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండము. బహుశా ఇది ఫస్ట్ సినిమా నుంచి ఇది ఉందండి. బేసికల్గా కొంచెం ఇప్పుడు యాంగిల్ మారిందన్నమాట, అంతే అండి. ఈ సినిమాలో లాస్ట్లో ఒక పాట ఉంటుంది, నీలో రగిలే దీపం కోణం మారిన కోపం అని ఉంటుంది, అది తలపుల పిడుగుల తేజం అని ఉంటుంది. అది ఎందుకనేది మీరు ఈ సినిమాలో చూస్తారండి. కృష్ గారు అంటే ఒక ఇవాల్వ్ అవుతుంటారు డైరెక్టర్గా గమ్యం నుంచి ఘాటి వరకు. అలాగే అనుష్క గారిలో కూడా సో మెనీ క్యారెక్టర్స్ ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ ఉంటుంది తన కెరియర్కి. మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఘాటిలో శీలావతిలో ఎంతవరకు ఎక్స్ప్లోర్ అయిందండి? స్వీటీ గారి వైపు నుంచి అంటే మనకి స్టార్టింగ్ మనకి సినిమా అరుంధతి దగ్గర నేను ముందు చెప్పినట్టు తను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది ఆమె ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. నేను ప్రతిదీ ఒక కొలత వేసినట్టు చాలా పర్ఫెక్ట్గా చేశారన్నమాట. అది అంత పెద్ద స్టేట్మెంట్ నేను ఇలా ఊరికే పాస్ చేయను, ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో బేసికల్లీ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ లైక్ దట్. బట్ నేను జెన్యున్గా ఫీల్ అయ్యాను. అది ఆమెతో చెప్పాను, వీళ్ళతో సరళతో చెప్పాను, అందుకని మాత్రమే నేను చేశాను.
మనిషిగా తను అలాగే ఉందండి, సేమ్ స్వీటీ. వేదంలో నాకు తెలిసిన స్వీటీ, ఇప్పుడు తెలిసిన స్వీటీ ఏం మారలేదన్నమాట. ఐఎమ్ షూర్ ఫస్ట్ జ్యోతిబాబు గారు ఫస్ట్లో కలిసింది ఇప్పుడున్నది తను సేమ్, బట్ యాజ్ ఎ స్టార్గా సూపర్ స్టార్డమ్ తెచ్చుకుంది. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్గా, బికాస్ షీ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు, ఓకే, చాలా గొప్ప గొప్ప మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా అందరితో చాలా గొప్ప డైరెక్టర్స్తో పనిచేసింది, గొప్ప టెక్నీషియన్స్తో పనిచేసింది. తను చాలా ఎవాల్వ్ అయింది. యాజ్ అన్ ఆర్టిస్ట్ నో షీ ఎవాల్వ్డ్ ఎ లాట్ అండ్ స్టిల్ ఎ లాట్, అండ్ ఆ మార్క్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, మనం చూడబోతున్నామండి. చైతన్య, సో కంప్లీట్ అంటే ఈ సంవత్సరం మైసబ్ కావచ్చు, ఘాటీ కావచ్చు, ఒక డిఫరెంట్ పర్సెప్షన్ ఓపెన్ అవుతుంది ఒక ఆర్టిస్ట్గా. మైసబ్లో అయితే వేరే రేంజ్ చూసాం, ఘాటీలో మేము ట్రైలర్లో చూసినంత వరకు చాలా ఇంప్రెసివ్ ఉంది మీ లుక్స్ కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ. సో ఘాటీ తర్వాత అంటే ఒక పర్సెప్షన్ గట్టిగా మారుతుంది అనిపిస్తుంది మీ మీద, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే అదే చెప్పా కదా, మైసభ వచ్చింది, పీపుల్ లవ్డ్ ఇట్. ఫాలో అప్లో ఘాటీ లాంటి ఒక సినిమా లేకపోతే అందరు దాన్ని ఫ్లూక్ అంటారు. సో దిస్ ఈజ్ దట్ ఫిలిం దట్ విల్ సిమెంట్ మై ప్లేస్. అంటే ఇంకా 5 ఏళ్ళ వరకు ఎలాంటి ఢోకా లేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఐకానిక్ రోల్. నాట్ ఎవ్రీ యాక్టర్ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే నేను ఐ మైట్ బి సమ్వేర్ వెరీ లక్కీ, సమ్వేర్ వెరీ బ్లెస్డ్ టు వర్క్ విత్ దేవ గారు, తర్వాత క్రిష్ గారు. ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఒక అప్కమింగ్ యాక్టర్కి ఇలాంటి లైనప్ పడడం ఇస్ నాట్, ఐ షుడ్ బి ఫీలింగ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. మైసభ తర్వాత, ఘాటీ తర్వాత ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. ఇండస్ట్రీకి మనం there's another good actor that you can bank on. అది నేను చెప్పట్లేదు, ఈ 2 సినిమాలు చెప్తాయి. సో యా, లుకింగ్ ఫార్వర్డ్. నాకు కూడా తెలీదు ఎలా, ఖచ్చితంగా బాగుంటుంది, బట్ ఎలా ఉండబోతుందనేది నాకు తెలియదు. ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్. సో ఆల్ థ్యాంక్స్ టు క్రిష్ గారు. సినిమా చూసిన తర్వాత మీరే అంటారు, హౌ డిడ్ ఈవెన్ క్రిష్ థింక్ అబౌట్ చైతన్య ఇన్ దిస్ రోల్ అని. బట్ ఎక్స్ట్రాడినరీ, ఐ లవ్డ్ ఇట్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఎవర్ డూ దిస్ పర్ఫార్మెన్స్ ఎవర్ అగైన్, బట్ ఫర్ ఘాటీ, కుందుల్ నాయుడు will be my best ever performance. Thank you, sir. విక్రమ్ సార్. సార్ అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే, బట్ ఈ సినిమాలో కుందుల్ నాయుడు వచ్చి అంటే విలన్ క్యారెక్టర్ వచ్చేసరికి కొంచెం బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ అంటే చాలా వరకు చేంజ్ చేయాలి, చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటాయి మీకు. బట్ దీనికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది అంటారు? కొత్తగా కనిపించడానికి డైరెక్టర్స్ లైక్ క్రిష్ గారు ఆర్ దేవా, you don't have to do much. The very experienced, they know what to. ఆయన నన్ను కుందుల్ నాయుడు కోరని అనుకుంటారా? సో ఆయనే హోంవర్క్ అంతా చేశారు. ఐ జస్ట్ హ్యాడ్ టు అబ్జార్బ్ అండ్ జస్ట్ పుట్ ఇట్ దేర్. అండ్ నా లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 2 days పట్టింది. ఇట్ వాస్ హిజ్ విజన్. నాకు ముందే కెమెరాలో కంప్యూటర్లో చూపించారు, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అని. ఐ వాస్ థింకింగ్ మై సెల్ఫ్, విల్ హీ బీ ఏబుల్ టు ఆర్ విల్ వీ బీ ఏబుల్ టు అచీవ్ దిస్ కైండ్ ఆఫ్ లుక్? దానికన్నా బెటర్ లుక్ అచీవ్ చేశాం. సో హీ వాజ్ పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీతో ఉండేవారు. సో ఇంక్లూడింగ్ మీరు ట్రైలర్లో చూసిన షార్ట్స్, ఆయన పర్టికులర్గా అడిగి పెట్టించుకున్న షార్ట్స్. దెర్ ఇస్ వన్ షార్ట్ ఆఫ్ మైండ్ వేరే ఇట్లా కన్ను తిప్పి చూస్తా, నాకు మీ కళ్ళు అంటే భలే ఇష్టం అండి అని ఆయన ఆ షార్ట్ పెట్టించుకున్నారు అడిగి. మరి హీ వాజ్ వెరీ క్లియర్ వాట్ ఐ నీడ్ ఫ్రమ్ దిస్ యాక్టర్, వాట్ ఐ వాంట్ అని. అందులో యాజ్ అన్ యాక్టర్ నేనేమన్నా యాడ్ చేసి ఉండొచ్చు. యాజ్ అన్ యాక్టర్ నాకు కుతూహలం ఉంటుంది కదా, ఐ ఆల్సో వాంట్ టు డూ సంథింగ్ అని. బట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు క్రిష్ గారు. నేను పెద్దగా డైలాగులు ప్రాక్టీస్ చేసుకోవడమే నేను చేసిన హోంవర్క్. రెస్ట్ ఆల్ క్రెడిట్ గోస్ టు క్రిష్ గారు. దెన్ అనుష్క గారితో ఏమన్నా యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాలో మీ ఇద్దరి మధ్య ఫైట్స్ కానీ? హ్యాపీగా చేయొచ్చు. విక్రమ్ క్రిష్ సార్. విక్రమ్ సార్. Sir, this way. Yeah, hi. Sir, actually, you said that Krish sir came to your home and he said all the story and you asked a question, why me? So after finishing the entire shoot and entire thing, what you learned from sir, Krish sir? First, when he came home, I realized that he's a very good writer because of the work that I could read. Then towards the end, I just was very happy that I had worked with one of the finest directors, not just in your state but in the country, and an amazing captain of the ship. He really did bring all the characters to life, like how Chaitanya said.
he had the vision and he fed us enough for us to bring our work out. And like I said, he's happy, so I'm very happy. Sir, actually, while seeing the casting and everything, everyone is a performer. While you're acting with the other performer, who is more challenging for you to act with them? To match their level. He himself is a performer. ఆయన సినిమాలు చూస్తే మీకు అర్థమైపోతుంది. తెలిసిందే కదా, మాకు కూడా తెలిసిందే ఆయన పర్ఫార్మర్ అని చెప్పి. బట్ ఎవ్రీవన్ హ్యావ్ దట్ టించ్ We should be very lucky. We are తెలుగు ఇండస్ట్రీకి విక్రమ్ ప్రభు లాంటి ఒక యాక్టర్ వస్తున్నారు. We always welcome with so much warmth and love. He is an amazing performer. అంటే నేను ఆయన సినిమాలు చూశాను. I loved his performance and his script selection is also very very అంటే ఏదో కృష్ణ గారు వెళ్ళి చెప్పారు అన్నట్టుగా. He only does films when he loves it. So exactly. ఆయనకి I don't know if he felt it challenging. Maybe అనుష్క గారితో ఛాలెంజింగ్ అనిపించింది. యాక్చువల్లీ మీకు తెలీదు, చైతన్యరావు గారు సార్ మాకు చెప్పారు, హీ హ్యావ్ ఏ ఒక ఉంది, ఏదైనా పర్ఫామ్ చేయొచ్చు నెగిటివ్ షేడ్లో, మాకు అది ఉండదు, వీ హ్యావ్ టు సెటిల్ డౌన్ అండ్ డూ అని చెప్పారు మీ గురించి ఆయన. Thank you so much. But I should say this on screen. ఆయన ఫస్ట్ మేము చేస్తున్నప్పుడు that was the first time I was షూటింగ్ చేస్తున్నా, విక్రమ్ ప్రభు గారితో చేస్తున్నా. వేరే షూట్లో హీ ఇంజూర్డ్ హిస్ బ్యాక్ అండ్ హీ కేమ్ టు ద షూట్. నాకు తెలియదు కదా, దే వాజ్ దిస్ టఫుల్ సీక్వెన్స్ వేర్ ఐ వాజ్ వెళ్ళిపోయి నాకు వచ్చిందంతా చూపించేస్తున్నా, ఈ అమ్మ వీళ్ళందరి ముందు ఇంప్రెషన్ కొట్టాలని. ఆ షూట్ అయిపోయే వరకు హీ డింట్ టెల్. పాపం షూట్ అయిపోయిన తర్వాత హీ హ్యాడ్ టు గో రెస్ట్ ఫర్ అనదర్ 3-4 days. హిస్ బ్యాక్ వాజ్ సో ఇంజర్డ్. సారీ సార్, గుర్తుందా కృషి గారు? పట్టేసుకొని ఐ వాజ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. హీ డింట్ ఒక్క మాట కూడా అనలేదు. యూజువల్గా వేరే యాక్టర్స్ అయితే బాబు కొంచెం చూసుకో అది అని చెప్తారు. హీ డింట్ అటర్ ఎ సింగిల్ వర్డ్. షూట్ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్. ఓ సారీ సార్. I think just to answer your question, when everyone's performing, as an actor, I just feel very happy and grateful that I'm also there in the scene. I try not to get taken back by who the person is, and just look at who the character is, so we can get the best output for the director. But if you ask me, like I said, just Jagapati sir just being there just gave me some chills. I was like, oh my god, because I haven't really done any movie apart from PS with my father. So every time I see people of his groups, it kind of scares me a little bit. But I need to get over that fear. Super, so, and all the respect, sir. Respect. all the very best, sir. And Krish sir, Krish garu. సార్ యాక్చువల్లీ మీరు రీసెంట్గా ఒక షోకి వెళ్ళారు, ఒక ఆవిడకి క్యారెక్టరైజేషన్ ఉంది, నాకు నీ ఆ స్టోరీకి తగ్గట్టు ఉంది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది, విచ్ వాజ్ వెరీ గుడ్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. అయితే మీరు ఇందాక రాసుకున్నప్పుడు కూడా నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు వీళ్ళని అనుకుంటాను, సో వాళ్ళని అప్రోచ్ అవుతాను అన్నారు. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ రైట్, మీ పెన్తో రాసినప్పుడు ఈ క్యారెక్టరైజేషన్కి, ఈ క్యారెక్టర్కి ఈ పలానా యాక్టర్ సూటబుల్ అవుతారని ముందే అనేసుకుంటారా సార్ రాస్తున్నప్పుడే? అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదండి. కొన్నిసార్లు ఈ ప్రైమరీ క్యారెక్టర్స్కి మేము వీళ్ళైతే బాగుంటుందని ఇమీడియట్గా వస్తుందండి, థాట్ వస్తుంది. కొన్ని క్యారెక్టర్స్కి వన్స్ వి డిస్కస్ విత్ ద టీమ్ అండ్ అప్పుడు రియలైజ్ అవుతామండి. కానీ ఆ క్యారెక్టర్ మేము నెక్స్ట్ ఒక స్క్రిప్ట్లో అలాంటి ఒక క్యారెక్టర్ చాలా చక్కగా సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందన్నమాట. దానికోసం ఆమెకు అలా అడగటం జరిగిందండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. క్రిష్ గారు, హాయ్ సార్. క్రిష్ గారు హాయ్ సార్. హాయ్ అండి. ఇది ఈ సినిమా 2-3 సార్లు వాయిదా పడడం జరిగింది. సో ఏంటి సార్ అది పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వలన ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉండిందా ఛాలెంజెస్? కానీ పని చేసుకోవటానికండి చక్కగా పని చేసుకున్నాం రాజేష్ గారు. ఇప్పుడు వస్తున్నాం సెప్టెంబర్ 5th మనం చూద్దామండి. ఈ సినిమాకి తర్వాత మీరు నెక్స్ట్ బాలకృష్ణ గారితో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఆదిత్య 999 అని, లైక్ మోక్షజ్ఞ గారు ఎంట్రీ కూడా ఉంటుంది ఆ సినిమా. ఆ సినిమా చేస్తున్నారని విన్నాం. సో ఎంతవరకు వచ్చింది ఆ సినిమా? అయితే అది అనౌన్స్మెంట్ ఎవరు చేస్తారండి, ఎవరు చేయాలి? బాలకృష్ణ గారు. జై బాలయ్య. అది ఏమన్నా సరే అది బాలకృష్ణ గారు. సో మీ కాంబో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది బాలకృష్ణ గారు చెప్తారు. జగపతి బాబు గారు. జగపతి బాబు హాయ్ సార్. జయమ్మ నిశ్చయమరా షో చాలా బాగుంది. అండ్ ఘాటీకి వద్దాం. సో ఘాటీ మూవీలో మీరు మటన్ గురించి మాట్లాడారు కదా. ప్రీవియస్గా అన్నాతే అని ఒక సినిమా వచ్చింది సార్, రజనీకాంత్ గారిది. అందులో మీరు ఫుడ్ తినే పోర్షన్ ఏదైతే ఉంటుందో క్యారెక్టరైజేషన్, మీ హోల్ ఫిలిమ్స్లో అది బాగా ఫుడ్ తినే రోల్ లా అనిపించింది. అండ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? అండ్ ఆ గ్రే షేడ్లో మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్ ఘాటీలో?
గ్రే షేడ్ కాదు, ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ షేడ్. అది ఏ కలరో నాకే తెలీదు. సో ఆల్ మిక్స్డ్ సార్ట్ ఆఫ్ కాక్టైల్. సరే, అన్నాతేల్లో ఓన్లీ ఓపెనింగ్ సీన్లో తింటూ ఉంది, ఈ సినిమా అంతా తింటూ ఉంది. బట్ అదర్ దెన్ దాట్ అంటే డైమెన్షన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ మారుతా వచ్చినాయి. సో ఐ బీన్ లైక్, అంటే ఏ సైడ్ ఉన్నాడు ఇతను, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, కొన్ని రివీల్ అవని తర్వాత రివీల్ అయ్యి ఉంటాయి వాటిల్లో. అండ్ మీ లుక్లో తమిళనాడులో అజిత్ గారు చాలా మంచి రోల్స్ చేస్తున్నారు, అండ్ తెలుగులో కూడా మాకు ఒక హీరో ఉన్నారు, అది మీరే. సో మీరు చాలా జనరేషన్స్ నుంచి ఒక ఫీమేల్ ఫ్యాన్ బేస్ని లాక్కుంటూ వస్తున్నారు. అది చాలా కష్టం, చాలా రేర్గా ఉంటుంది ఇండస్ట్రీలో. అండ్ మీరు ఈ లుక్లో సోలో హీరోగా ఎప్పుడు ఫిలిం చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ ఫెమినిస్ట్ అండి, అందుకనే ప్రాబబ్లీ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ నాకు. అంటే జెన్యున్లీ ఫెమినిస్ట్. ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి కూడా అనుష్క కాకుండా ఒక మామూలు హీరో చేసి ఉంటే ఈ సినిమా లెవెల్ ఇంత వచ్చేది కాదు. ఇది ఇట్స్ నాట్ రెగ్యులర్, అంటే తనకి ఇవాళ హీరోయిన్లు కూడా ఎందుకు హీరోలు కాకూడదు, అండ్ ఎస్పెషలీ అనుష్క చేసినప్పుడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కనెక్ట్ దట్ బిట్. అండ్ నాకు అతి ఆశలు ఏం లేవండి, సోలోగా వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఏది వస్తే తీసుకోవడమేనా పని. ఓకే సార్. క్రిష్ గారు, మీ సినిమాలు అయినాక ఎండ్ క్రెడిట్స్లో మీ సంతకం వస్తుంది. ఆ సంతకానికి ఒక బ్రాండ్ ఉంది. అండ్ ఇప్పటి వరకు వచ్చినవి చాలా పోయట్రిక్గా చెప్పారు సినిమాలో. అండ్ ఈ టైటిల్, టేజర్ గ్లిమ్స్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కాంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఒక హై యాక్షన్ ఫిలింలా అనిపిస్తుంది. అండ్ శీలావతి అని ఒక ఇది కూడా ఇప్పుడు రివీల్ చేశారు. ఏంటి సార్ అది? ప్రీవియస్ ఫిలిమ్స్కి మీ సంతకానికి ఈ సినిమాకి ఎలా అప్గ్రేడ్ చేశారు? ఏం లేదు, ఘాటీతో గేరు మార్చాను. చూడండి, September 5th అన్నమాట. ఓకే క్రిష్ గారు, అంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా మాకు సమస్య ఉంది డ్రగ్స్ మీద, గంజాయి మీద కూడా 2 ప్రభుత్వాలు ఉక్కుపాదం అవుతున్నాయి కదా. సో బ్యాక్డ్రాప్ ఆఫ్ ద స్టోరీ శీలావతి అవటం ఏదైనా గ్లోరిఫికేషన్ ఉంటుందా, లేకపోతే ఎలా దీన్ని తీసుకెళ్తున్నారు? ఇది ఒక సామాజిక సమస్య అండి, సోషల్ ఇష్యూ. కొంతమంది అది రిక్రియేషన్కి అంటారు బేసిక్గా, అప్పుడప్పుడు బేసికల్లీ. బట్ చిన్నపిల్లలు చాలా చోట్ల చూస్తున్నాం అన్నమాట. చిన్నపిల్లలు స్కూల్ దాకా కూడా పాకిపోయింది ఈ గంజాయి. దీని మీద ఎవరు పోరాడాలి? మీరు, నేను, అందరూ ఉండాలి. బట్ ఈ సినిమాలో దానికి ఎలాంటి గ్లోరిఫికేషన్ ఉండదు. దాన్ని వాస్తవంగా, నేను చెప్పాను కదండి, కొన్ని కథలు సహజంగా పచ్చిగా పేలటానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి పేలిన ఒక అగ్నిపర్వతం లాంటి కథ ఇది. మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారండి. యాక్చువల్గా దాని మీద బోత్ ద స్టేట్స్ను చాలా చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి. మనకు ఆపరేషన్ పరివర్తన లాంటివి ఉన్నాయి. ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉక్కుపాదమే దాని మీద ఉందన్నమాట. వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఈ సినిమా దానికి ఇంకొంచెం ఊతమైద్దని అనుకుంటున్నాను. క్రిష్ సార్, రాజీవ్ గారు ఒక ప్రొడ్యూసర్గా ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో బేసిక్గా ఐ నో యూ టోల్డ్ దట్ క్రిష్ గారి మూవీస్ అని కూడా వాటి స్కేల్ కానివ్వండి, వాటికి ఎలా ఉంటుంది అని యూ ఆల్రెడీ నో అని. సో బట్ వీ వుడ్ డెఫినెట్లీ లైక్ టు నో వాట్ హ్యావ్ బీన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఫర్ యాజ్ ప్రొడక్షన్ ఇస్ కన్సర్న్డ్ ఫర్ ఘాటీ especially. Not just Ghati, and every production with Krish, it's family, and we discuss and we plan everything together. So everything, I mean, always things are under control, and start to end, we're always confident about what we're doing. Yeah. And particularly with Ghati, from where we started to where we are today, I think we achieved what we visualized, or what we planned for in the initial stages. And compared to any other film, I think Ghati, I'm more confident today. I remember once long time ago I interviewed Krish and he told me he writes down to the last reel. అంటే ఆయన యూజువల్లీ రాస్తే ఒక రీల్ కూడా ఎక్స్ట్రా ఉండదు అన్నట్టు చెప్పారు అప్పట్లో. సో ఐ థింక్ దాట్స్ అ ప్రొడ్యూసర్స్ డిలైట్ ఎనీవే. 100% అండి. అదే ఇప్పుడు క్రిష్తో అలవాటు పడి బయట చేయలేకపోతున్నాను సినిమాలు. క్రిష్ గారు, సార్ అంటే ఫస్ట్ నుంచి మీ మూవీస్ ద్వారా ఏదో ఒకటి తెలుసుకుంటూనే వచ్చాం.
సో అంటే కృష్ణవందే జగత్ గారు చూసుకుంటే ఒకేసారి డ్రామాల వాళ్ళు ఎలా ఉంటారు అండ్ మైనింగ్ వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలు ఎలా ఉంటారు కవర్ చేశారు. బట్ ఘాటీతో ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో సెప్టెంబర్ 5th తెలుసుకుంటాం. బట్ దీని గురించి మీరు వర్క్ చేసేటప్పుడు ఘాటీల గురించి తెలుసుకునేటప్పుడు మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన విషయాలు ఏంటి సార్? ఎస్, ఖచ్చితంగా ఈ పాయింట్ బాగుంది, ఇది జనాలకి చెప్తే ఇంకా బాగుంటుంది అనేలాగా. వాళ్ళ దృఢత్వం అండి యాక్చువల్గా దట్ మానసిక దృఢత్వం అంటాం కదండి. వెరీ స్ట్రాంగ్ పీపుల్, నాట్ ఓన్లీ ఫిజికల్లీ బట్ ఇన్సైడ్ ద రిసైలెన్స్ అండ్ రెబలియన్ వాట్ ద పీపుల్ హ్యావ్. అన్నిటికన్నా ప్రతి కథ, ఏ కథ చెప్పినా సరే, మనం ఇప్పుడు కృష్ణమందిర జగత్తులో ఆ దశావతారాలు చెప్పినా దాన్ని మనిషికి లింక్ పెట్టే చెప్పాం. మనిషి అనేది ఆయన ఎలాగా అందమైన పెద్ద ఫెమినిస్టో, నేను ఒక హ్యూమనిస్ట్ని యాక్చువల్గా. ఒక మనిషికి, మనిషి నైజాంకి చాలా పెద్ద పెట్టేస్తాను. ఎప్పుడైనా మనం ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు ఒక సొసైటీ ఈ గాంజా వల్ల పాడైపోతుంది, దాన్ని ఎలా మనం సమాజం పాడవుతుంది అనుకున్న ప్రతిసారి అది తనకు తానే కింద పడిన ప్రతిసారి పునాదులు వేసుకొని పైకి లేచి గర్వంగా నిలబడుతుంది. బికాస్ వీ హావ్ సీన్ వరల్డ్ వార్స్ నుంచి ఇప్పుడు దాకా అన్నమాట. సో అందులో ఒక మంచి హ్యూమన్ ఎమోషన్స్ని చాలా యాక్షన్ ఓరియంటెడ్ విత్ గ్రేట్ పర్ఫార్మెన్స్ చూడటానికి కథ దొరికింది. ఆ కథ వల్ల ఈ ఘాటీ వచ్చింది. సో ఐఎమ్ అగైన్ ఎక్సైటెడ్. మీరు సెప్టెంబర్ 5 చెప్తారు ఏంటి సినిమా? థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా.